ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారండి? నేను ఎవరో తెలుసమ్మా? ఓకే అండి, చాలా సంతోషం. మీకు మరణాత మరొకసారి. మరి ముఖ్యంగా త్రియేక దేవునికి నా వందన మరణాతలు తెలియచేసుకుంటూ, అలాగనే మన తండ్రి గారైన దైవజనులకు అయ్యగారికి మరణాత తెలియచేసుకుంటూ, ఈ సంఘపక్షముగా సేవ చేయబడుతున్న యోసేపు అయ్యగారికును అమ్మగారికును నా వందన మరణాతలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా వందన మరణాతలు. మరణాతండి. ఇటు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నాకు దేవాది దేవునికి మరొకసారి వందనాలు. చిన్న ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే, సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే. జీవము సజీవమున్ సర్వమేసునికి దాయవే, జీవమున్ సజీవమున్ సర్వమేసునికి దాయవే. భావశుద్ధి భాగ్యవసుడు భాస్కరుడు యేసువే, భావశుద్ధి భాగ్యవసుడు భాస్కరుడు యేసువే. సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే, సర్వమేసువే నాకు సర్వమేసువే. మాయాలోకమందు మాకు మన్నుడేసువే, సర్వమేసువే నాకు సర్వమేసువే. మాయాలోకమందు మాకు మన్నుడేసువే. మాయాయు కాలమందు జీవమందు శోధనన్, మాయు కాలమందు జీవమందు శోధనన్, నిందాబాధలందు విజయమసుడు వైద్యుడేసువే, నిందాబాధలందు విజయమసుడు వైద్యుడేసువే. సర్వమేసువే నాకు సర్వమేసువే, సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే, సర్వ దుఃఖ పరిహార సర్వమేసువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలో యేసు మహారాజుకు. వాక్యంలోనికి వెళ్దాము. 2వ దశలోనికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిన ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ప్రార్థన. అత్యంత ప్రేమ స్వరూపి, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న ప్రశస్త కాల సమయమందు తండ్రి, ఇదిగోనైనా నీ బిడ్డలతో మాట్లాడడానికి, నీ వాక్యాన్ని బోధించడానికి నన్ను ప్రభువా మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి స్తోత్రములయ్యా. నా నోటికి మీరు బూరగా ఉండి మీరు ఏమి అందించినై ఉన్నారో ప్రభువా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలకు 2వ దినమందు ప్రభువా మొదటి నాయన వాక్యోప సందేశాన్ని అందించుచుండగా నా జ్ఞానానికి మీ జ్ఞానమును దయచేసి ఈ యొక్క వాక్య వర్తమానములో ప్రభువా సాంగత్యము సహవాసము చేయవద్దు అని నీ వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాను. అట్టి రీతిగా రారాజు మందిరంలో కూడి ఉన్న బిడ్డలైన వారిని కూడా జ్ఞానముతో వెలిగించి వాళ్ళు వినగలిగే చెవిని, గ్రహింపగలిగే హృదయాన్ని వారికి దయచేసి చెప్పగలిగే ఆత్మశక్తిని మాకును దయచేయమని మంచి బోధకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. సాంగత్యము సహవాసము చేయవద్దు. ఏంటండి అమ్మగారు ఉపవాస ప్రార్థనలకి సాంగత్యము సహవాసము అని అనుకుంటున్నారేమో. నేను చెప్పబోయే వాక్యము ఉపవాసానికి తగినదే. ఈ యొక్క సహవాసము, ఉపవాసము చేస్తూ మనం ఎలాగూ జీవించాలి, ఉపవాసములో ఉంటూ ఎవరితో సాంగత్యం చేయాలనంటే మీ నోటి నుండి చెప్పే ప్రతి మాట ఉపవాసం ఉంటేనే దేవునితో నడవాలా, లేకపోతే దేవునితో సాంగత్యం చేయాలా, లేకపోతే దేవుని నివాసములో మనం బ్రతకాలనుకుంటే ఎల్లవేళలా కూడా ఎవరితో మనం ఉండాలి? దేవునితోనే మన యొక్క సమయం అంతా గడిపే వారముగా ఉండాలి. దేవునితో సహవాసము చేస్తానికి మనము ముందంజలో ఉండాలి. సంఘ విశ్వాసులు ఒక దివ్య సత్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తే సంఘాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటండి? సంఘాలు ఎంతో దీవెనకరంగా. ఎలాగా? సంఘ విశ్వాసులు ఒక దివ్య సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అలాగనే దాని ప్రకారం ప్రవర్తించాలి. సంఘాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. క్రీస్తులోని విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజలమై ఉన్నాము. దానికి తగినట్టుగానే వారు నడుచుకోవాలి. అవిశ్వాసులతో వారు ఎలాంటి సంబంధము పెట్టుకోరాదు. అవిశ్వాసులతో ఎలాంటి సంబంధము కూడా పెట్టుకోవచ్చా? అవిశ్వాసులతో సాంగత్యం చేస్తే మనకు కూడా ఏమొస్తుంది? అవిశ్వాసమే వస్తుంది. విశ్వాసులతో సాంగత్యం చేస్తే మనకి విశ్వాసమే అభ్యాసం అవుతుంది. ఎందుకంటే విశ్వాసులు క్రీస్తుతో ఐక్యపరచబడ్డారు కాబట్టి క్రీస్తును తిరస్కరించు వారితో జత కట్టకూడదు. మనం క్రీస్తు నుండి తిరస్కరించే వారితో ఏం చేయకూడదు? జతగా ఉండకూడదు. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, మంచి స్నేహితులతో జత పట్టాలని, మంచిగా చదువుకునే వారితో జత పట్టాలని ఆశపడుతూ ఉంటారు. చెడ్డవారితో జత సహవాసం చేస్తే ఏమవుతాం? మనం కూడా చెడ్డవారముగా ఉంటాము. కాబట్టి మన సహవాసం ఎవరితో, మన సాంగత్యం ఎవరితో ఉండాలంటే వాక్యములో మనం తెలుసుకుందాము. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ఏం సాంగత్యం చెప్పగలగాలి మనం? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూచినట్లయితే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చాలమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు ఎలా ఉంటుందంటే ప్రకాశిస్తూ, ఎక్కడ ఏ వస్తువు పెట్టినా మనకు కనబడుతుంది. కళ్ళతో ఎక్కడేటి చూసినా ఏ వస్తువైనా మనకు కనిపిస్తూ ఉంటాయి. చీకటిలో లైట్ ఉన్నంతసేపే కనిపిస్తుంది. చీకటిలో కరెంటు పోతే ఎవరు ఎక్కడున్నామో తడుముకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఒక ప్రత్యేక వెలుగు సంబంధముగా ఉండాలి. అలాగుననే మనం చూసినట్లయితే యూదులు సమరయులతో సాంగత్యము, యూదులు సమరయులతో సాంగత్యం ఉందంటారా? యేసు ప్రభు ఆనాడు మధ్యాహ్నం వేళ ఇదే సమయానికి 12 గంటల సమయానికి యాకోబు బావి యొద్దకు యేసు ప్రభు వెళ్ళారంట. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు సమరయ స్త్రీ. మనకందరికీ తెలుసు. సమరయ స్త్రీ ఆ సమయానికి నీళ్ళు అవసరం అంటారా? ఆ సమయంలో నీళ్లు చేదుకోవడానికి ఆ యొక్క బావి యొద్దకు యేసు ప్రభు వెళ్ళారు. ఆ యొక్క స్త్రీ కూడా అక్కడికి వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన స్త్రీ వైపు చూస్తూ మన వాక్యంలో చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? సమరయులతో. ఈ సమరయులు ఎవరండి? ఎవరి సమరయులు? పాపాత్ములు అంటారా?
పాపాత్ములైన స్త్రీలతో కానీ పురుషులతో కానీ ఎవరితో కూడా సాంగత్యం చేయకూడదు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న మనము వింటున్నాము కానీ, వాక్యాలైతే వింటున్నాము కానీ, ఉపవాసం చేసే మనము ఎవరితో సహవాసం చేస్తూ ఉంటామంటే, మనకు దేవునికి ఇష్టం లేని వారితోటే, లోకముతోనే సంఘము కూడా ఏకమాయను. ఏమి చేతునని దైవజనులు పలికిన మాటలలో ఊరికినే అయ్యగారు రాయలేదండి. నిజంగానే మనం ఆ రీతిగానే జీవిస్తున్నాం. లోకముతోనే మనం భక్తిగా ఉన్నట్టు ఉంటున్నాం కానీ మరలా లోకంతో కలిసిపోతున్నాం, ఏకమైపోతున్నాం. కాబట్టి మనము ఆనాడు యేసు ప్రభు ఆ యొక్క స్త్రీ విషయమై మాట్లాడుతున్నారు కదా, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు అంటున్నారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన ఎవరో ఆ సమరయ స్త్రీకి తెలియదండి. తెలుసా మామూలు మనిషే అని అనుకుంటుందామా. ఈ బావ దగ్గరకు ఆయన కూడా ఏదో నీళ్ళకు వచ్చారని అనుకుంటుంది. కానీ యేసు ప్రభు అంటున్నారు కదా, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని అడిగితే అడుగుచున్నవాడెవడు అదియు నీవు ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు. కాబట్టి యేసు ప్రభు యొక్క మాటలే జీవజలపు ఊటలు. ఆమెకు పాపం అనే దాహముతో పడి ఉంటుంది. పాపం అనే దాహముతో పడి ఉన్న ఆ స్త్రీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఆ స్థలంలోనికి వచ్చి ఉన్నారు. ప్రభు ఆ స్థలంలోనికి రాకపోతే ఆ యొక్క స్త్రీ పాపాత్మురాలైన స్త్రీగా బ్రతుకుతూనే ఉండునేమో, మరి తన యొక్క జీవితం అంతా కూడా అలాగే బ్రతుకుతూ ఉండునేమో. అందుకు కాబట్టి యేసు ప్రభు అక్కడికి రావడము, ఆ స్త్రీ అక్కడికి వెళ్ళడము, అలాగుననే ఇప్పుడు మనం అందరం కూడా రారాజు మందిరంలోనికి వచ్చి ఉన్నామంటే యేసు పాదముల యొద్దకు ఆ సమరయ స్త్రీ వలె కూడా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. అవునంటారా? మనము ఆ సమరయ స్త్రీ వలె ఈ యొక్క రారాజు మందిరంలోనికి ఉపవాస ప్రార్థనలోనికి వచ్చి ఉన్నామంటే మన యొక్క బ్రతుకులను సరిచేసుకోవడానికి వచ్చి ఉన్నాము. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి యేసు ప్రభు యొక్క మాట్లాడుతున్న మాటల్లో ఆ సమరయ స్త్రీ జీవితం అంతా కూడా ధన్యమైపోయిందండి. తన యొక్క జీవితాన్ని సరిచేసుకుంది, తన యొక్క పాపాన్ని విడిచిపెట్టింది, యేసు చెప్పినట్లు బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుంది. అలాగనే ప్రతి సంవత్సరము కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామంటే ఉపకారాలు పొందుకోవాలనే కదా. ఉపవాసం చేస్తే ఉపకారం పొందుకుంటున్నామా లేదా? పొందుకుంటున్నామని మీ మనస్సాక్షులకే తెలుసు. లేకపోతే అయ్యగారండి మీరే ఉపవాసం చేసిండి, మా బదులు మేమైతే తినేసి వస్తామండి, మా కోరికలు ఇవి, మా బాధలు ఇవి, మా కష్టాలు ఇవి, మా బిడ్డల సమస్యలు ఇవి అని అయ్యగారి మీద అమ్మగారి మీద భారం మోపేస్తే ప్రతిఫలం ఉంటుందా? చెప్పండి, ప్రతిఫలం ఉంటుందా? ఎవరు ఉపవాసం చేస్తే వారికి దైవజనులుగా వారు భారంగా ప్రార్థన చేస్తారు. మనం కూడా మన వంతు ఏం చేయాలి? ఒక అంశం మీద మనం ప్రార్థన చేయాలంటే ఆ అంశం నిమిత్తము ఎన్ని మార్లైనా అది నెరవేర్పు వచ్చే వరకు కూడా దానికి సమయము, లేకపోతే ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేస్తే నెరవేరిపోతుంది అని మనం ఒక పిచ్చి నమ్మకంతో ఉండకుండా ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరే వరకు కూడా మనం ఎలా చేయాలంటే ప్రార్థన నెరవేర్పు వచ్చే వరకు కూడా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనారోగ్యం కలిగి ఉంటే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, అవునా? ఎంతసేపు అన్నా కూర్చుంటాం వైద్యుని యొద్దకు వెళ్ళి చీట్ తీసుకునే వరకు. లేకపోతే ఎమర్జెన్సీ చీటికి ఇంత రేట్ అని చెప్తే దానికోసమైనా వెయిట్ చేస్తూ కూర్చుంటాం. లేకపోతే ఎమర్జెన్సీ ఆ యొక్క సీట్ రాయించుకోకపోతే మన యొక్క స్తోమతను బట్టి ఎప్పటికి పిలుస్తారో అప్పటి వరకు ఓపికతో కూర్చుంటాము. అలాగనే రోగులైన వారు డాక్టర్ యొద్దకు వెళ్ళి ఎలాగైతే ఆ యొక్క డాక్టర్కి సమయాన్ని ఇచ్చి వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారో మనం కూడా దేవుని యొద్దకు వచ్చి ఆ సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారంట? స్వస్థపరుస్తారంట. ఈ యొక్క సమరయ స్త్రీని ప్రభు స్వస్థపరిచినట్లే పాపముతో ఉన్న స్త్రీని స్వస్థపరిచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్వస్థత అంటే ఆమెకు రోగము లేదు కదా, ఒక పాపమే చేస్తుంది కదా అని అనుకోవచ్చు. పాపములో కూడా విడుదల ఆమె పొందుకుంది. పాపం చేస్తే రోగాలు వస్తాయా? రావా? రోగాలు, అనేకమైన రోగాలు అంటుకుంటాయండి. పాపం వలన అనేక రోగాలు మనం తెచ్చిపెట్టుకుంటాం. కానీ ఈ సమరయ స్త్రీని ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా విన్నది. ఆమె విని తన యొక్క తలంపులలో ఉంచుకుంది. మనము కూడా ప్రతి సంవత్సరం అయ్యగారు అమ్మగారులు పెడుతున్నారు, ఎప్పుడు పెట్టే ప్రార్థనే కదా అని మనం చులకన భావంతో ఉండకూడదు. శ్రద్ధతో ఈ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటే
ఉపకారాలు పొందుకుంటామంటండి. నిన్నంతా ఇద్దరు అమ్మగారులు చెప్పారు, నిన్న సాయంత్రం కూడా జరిగి ఉంటుంది. మరలా ఈ అమ్మగారు కూడా ఉపవాసం గురించి చెప్తున్నారని కొంచెం టాపిక్ డైవర్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను. సాంగత్యము దేవునితో చేస్తూ మనము ఉపవాసము చేయాలండి. ఈ యొక్క సమరయ స్త్రీ అలాగనే దేవునితో సహవాసము చేసింది కాబట్టి సమరయ యొక్క స్త్రీలో యొక్క మంచి మాటను మనం చదువుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు వ్రాయబడి ఉన్నది. వారి సహవాసము కోరకము. ఎవరి సహవాసము? దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. వారు దుష్టుల యొక్క సాంగత్యము మనము కోరుకోకూడదు. అలాగనే మనం చూచినట్లయితే ఈ యొక్క సమరయ స్త్రీ ఎలాగైతే మంచి సహవాసము కోరుకుందో ఒక భక్తులు రాశారు. ఒక కీర్తన పాడుకుందాము. అయ్యా నీ సమరయ స్త్రీని మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యము లేకపోయే. అయ్యా నీ సమరయ స్త్రీని మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేదుకు ఏమీ లేదు నాకిట్లు ఇస్తావయ్యా, చేదుకు ఏమీ లేదు నాకెట్లు ఇస్తావయ్యా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఒంటరిగా ఉన్న ప్రభువును చూచి ప్రభువు ఆమె వైపు వెళ్ళలేదు, కానీ ప్రభు వైపే ఆమె వచ్చేసింది. ఎందుకు? తన జీవితాన్ని సరిచేసుకోవడానికి. రారాజు మందిరంలోనికి వచ్చిన మనము కూడా మన జీవితాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూనే మన బ్రతుకును ముందుకు కొనసాగించుకోవాలి. దైవజనులు చెప్పిన మాటలో మనం చేసే మానవ శక్తి చేయలేని పనిని దైవశక్తి చేస్తుందంట. మానవ శక్తి, మనుషులమైన మనము చేయలేని పనిని ఏ శక్తి చేస్తుంది? దైవశక్తి చేస్తుంది. అపవాది శక్తి, మంత్రాల శక్తి చేస్తుందా? మంత్రాలు, తంత్రాలు దేవుని శక్తి ముందు ఏమీ పని చేయవండి. అందుకనే మానవ శక్తి చేయని పనిని దైవశక్తిని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. ఉపవాసము చేస్తేనే మనము దైవశక్తిని అందుకోగలుగుతాము. క్రైస్తవుల సహవాసము వారితోనే ఉంటుందంటండి. క్రైస్తవుల సహవాసము అపోస్తలుడైన పౌలు మాటలో మనం చూసినట్లయితే 1 యోహాను వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మాతో కూడా మీకు కూడా సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను పరిశుద్ధాత్మ తండ్రి త్రిత్వ దేవునితో కూడాను మన సహవాసము ఉండాలి. ఆనాడు వారి సహవాసం అలా ఉంటే ఈనాడు మన సహవాసము ఎవరితో సహవాసం చేయాలి? ఎక్కువగా దేవునితో గడిపితే మనకి ప్రతి సమయానికి ఏమి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామంటే మన ఇంటి పనుల నిమిత్తమో, లేకపోతే మన బిడ్డల నిమిత్తమో, మన యొక్క భర్తల నిమిత్తమో, లేకపోతే మన భార్యలు, ఇవే ఆలోచన కలిగి ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సహవాసము చేస్తూ దేవుణ్ణి ఆలోచన చేసిన వారమైతే దేవుడు మనకి మంచి సహవాసము, మంచి ఆలోచన చెప్పే తండ్రిగా ఉంటారు. కనిపెట్టగలుగుతామా? ప్రార్థన ఎక్కువసేపు గడపగలుగుతామా? ప్రార్థనలో ఉండి ప్రార్థనలు ఎక్కువసేపు గడుపుతాము అనుకున్న మీరు ఎక్కువసేపు గడిపినంత సమయం అంతా కూడా దేవుడు మనతోటే ఉంటాడు. ప్రతి విషయంలో అవిశ్వాసముతో ఉండకుండా ఉపవాస విషయంలో మనం చేసేది నమ్మికతో చేయాలి. నమ్మిక అనేది మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మా సాక్ష్యం చాలాసార్లు మా అయ్యగారు మా పాస్టర్ అయ్య గారు మీతో చెప్తూనే, మీతో పంచుకుంటూనే ఎప్పుడొచ్చినా
జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము తీర్మానం చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా బోధ నిమిత్తము మా యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యము. బిడ్డలు పుట్టని నాకు 3 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేని సమయంలో డాక్టర్లతో సహవాసం చేసి 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 అలసిపోయి డబ్బంతా ఖర్చు పెట్టేసి దేవునితో సహవాసం చేయాలనిపించింది. ప్రత్యేకంగా ఆ 3 రోజులు ఎక్కడికి ఇంక వెళ్ళకూడదు, ఏ బోధించడానికి ఏ సంఘానికి వెళ్ళకూడదని తీర్మానం చేసుకొని మా యొక్క పాలకొల్లు దగ్గర ఉన్న సిరగారపల్లి గ్రామంలో షారోను సమస్తుతి దేవాలయంలో మోకరించి 3 దినాలు కదలక మెదలక సన్నిధిలోనే ఉండిపోయాం. ఇదే నెల అక్టోబరు నెల 2004వ సంవత్సరంలో. అలాగ ఉండిపోతే మేము నాతో అనేవారు, ఏమ్మా మీ మామయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఎంతోమందికి బిడ్డలను ఇస్తున్నాడు దేవుడు, మరి నీకేంటి అని నా ముఖం మీదే మాట్లాడేవారు. అప్పుడు నేనేం చేయాలి? ఒక దైవజన్ని భార్యనే, ఒక దైవజన్ని యొక్క కోడలు గారిని అయినప్పటికీ నేను చేయాలి? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావని కోపంగా మాట్లాడొచ్చా నేను? మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మ నా గురించి, మీరు కూడా ప్రార్థన చేస్తే నాకు దేవుడిస్తాడు బిడ్డలని ఆమెతో చెప్పేదాన్ని. అలాగనే నేను 3 దినాలు ఉపవాస ప్రార్థనలు సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తేనే మాకు ప్రతిఫలం దొరికింది. మాకు మంచి ఫలాన్ని దేవుడిచ్చాడని దేవుని సముఖం ఎదుట మీ అందరి ఎదుట కూడా నేను సాక్ష్యం ఇస్తున్నానండి. 3 దినాలు 18, 19, 20 తారీఖులలో మేము ఉపవాస ప్రార్థనలు అయ్యగారు నేనే ఉన్నామండి దేవాలయంలో, సంఘముతో కాదు, ఎవరూ కాదు. ప్రత్యేకమైన రోజులు మేము ఆ యొక్క 3 దినాలు ఏర్పాటు చేసుకొని సన్నిధిలో ఉన్నప్పుడు నాకు 20వ తారీఖు నెలసారి డేటు, అయ్యగారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను. వద్దు అన్నారు. బ్లీడింగ్ కనిపించింది కానీ ఆ ముగింపు రోజునండి, ఇంక లాస్ట్ రోజు కనిపించింది కానీ నాకు టెన్షన్ వచ్చేసింది. ఇది కూడా దేవుడు నాకేంటి ఇలా అయ్యిందని ఇంకా 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 కన్నీళ్ళు కారుస్తూ దేవుని దగ్గర ఉన్నప్పుడు కనపడని బ్లీడింగ్ అలా ఆగిపోయింది. ఆ నెలలోనే నెల తప్పానని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్పారండి. మంచి గొప్ప సాక్ష్యం. డాక్టర్ అమ్మగారు కొంచెం హుషారుగా చెప్పరు. అమ్మ ఆవిడకి తెలియదు కదా మా సమస్య, ఆ డాక్టర్ అమ్మకి తెలిసి ఏంటండి 3 సంవత్సరాలకి ఏమి గర్భం ధరించిందని తెలియదు కదా అమ్మ, నువ్వు కన్జ్యూమ్ అయ్యావని చెప్తే సరే అని నేను మరొక డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ హుషారుగా ఉంటారా డాక్టర్ అమ్మ, అమ్మ నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పారు. అప్పుడు ఇంటికి వచ్చి ఆ సంతోషాన్ని పట్టచాలక మా అత్తయ్య గారితో చెప్పాము. చెప్తే ఆవిడ అన్నారు కదా అలా ఏగిస్తుంది లేటుగా, అప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది కదా, లేట్ అవుతుంది ఏగిస్తుంది అని. ఆవిడ సంతోషం ఆవిడ మొక్కలో నాకు కనిపించలా. సర్లే ఏదేమైనా దేవునికి అప్పచెప్పుకుంటూ వెంటనే నెల తప్పాను. దేవుడు నాకు చక్కటి బాబుని గర్భఫలంగా ఇచ్చాడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మేము డాక్టర్లతో సాంగత్యం చేసినంతసేపు మాకేమీ ప్రతిఫలం దొరకలేదు. వాడిన మందులు వాడలేని మందులు ఎన్నో టెస్టులు అవి ఇవి కూడా చేసేసారు. డబ్బంతా అయిపోయింది. ఇంకేం చేయాలి? దేవుడు అప్పుడు గుర్తొస్తాడు. దైవజనులమైన మాకు కూడా బుద్ధి వచ్చిందండి అప్పుడు. అందుకే మీరు కూడా విశ్వాసంలో బలపడాలంటే దేవునితో ఎక్కువగా సాంగత్యము చేయాలి. క్రీస్తులో మనము సాంగత్యము చేసేవారముగా ఉండాలి. మనము క్రీస్తులో సాంగత్యము కలిగి ఉంటే మనకు కానిది లేదని మీకు దేవుని సముఖములో మోమాటం లేకుండా మీతో చెప్తున్నానండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని, నేను చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మొదటి సంతానము కుమారుడినిచ్చి 2వ సంతానము కుమార్తెనిచ్చారు. సరిపోయింది. సంతోషం పట్టచాలట్లేదు. ఇంకా వాళ్ళు ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, చదువుతున్నారు. వాళ్ళకి అనుకోకుండా నిండుతో ఉన్నప్పుడే బాబుతో ఉన్నప్పుడే ఇంకా డెలివరీ టైము స్కానింగ్ అని వెళ్తుంటే బండి మీద నుంచి భీమవరం రూట్ అండి అది. ఒక సైకిల్ అబ్బాయి వచ్చేసి నా చీర ఆ సైకిల్కి రెంచుకి ఏదో పట్టేసి మొత్తం లాగేసిందండి చీర అంతా. నేను రోడ్డు మధ్యలో పడిపోవాలి. అతని సైకిల్ అతను పడిపోయాడు. అయ్యగారేమో డ్రైవింగ్ చేస్తున్నారు, స్కూటర్ అండి అప్పుడు బండి. అయ్యగారు ఆపండి అంటే నేను నిజంగా ముందుకు పడిపోతే నేనేమైపోతున్నా బాబు ఏమైపోతున్నా, లోపల బాబు ఉన్నాడని తెలియదు కదా. నిజంగా దేవునితో సహవాసం చేసినందువల్ల ఆ చిన్న పుట్టక ముందే శోధించింది సాతాను. బిడ్డల్ని ఇవ్వకూడదనుకుంది సాతాను. కానీ ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి బిడ్డనిచ్చాడు. బిడ్డని వాళ్ళిద్దరూ పుట్టిన తర్వాత కూడా వాళ్ళని శోధించింది. వాళ్ళని బండి మీద నుంచి కాలేజీకి వెళ్తూ బాబు పాపను దించుతుంటే
యాక్సిడెంట్ చేయించింది. అది చాలా భయంకరమైన ప్లేస్ అండి. అక్కడ యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలతో బయటపడరంట. కానీ సాతాను పడగొట్టాడు. కానీ దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. ఎందుకని? దేవునితో సహవాసం చేశాం కాబట్టి, ఉపవాసం చేశాం కాబట్టి. దేవునితో సహవాసం చేస్తేనే మనకి పడిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? లేవనెత్తుతూ ఉంటాడు. వెనువెంట మనతో ఉంటూ ఉంటారు. అలాగనే వారితో సాంగత్యము సహవాసము చేయకూడదు. ఎవరితో అంటే అన్యులతో సహవాసము చేయకూడదు. అలాగనే మనం చూసినట్లయితే అన్యులతో సహవాసము చేయకూడదంటే యోబు గ్రంథములో మనం చూద్దాము. 15వ అధ్యాయము 19వ వచనంలో, నాకు సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను, రెఫరెన్స్లు చదివినా చదవకపోయినా మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క అన్యులతో సహవాసం, ఉపవాసం చేస్తూ అన్యులతో సహవాసం చేయొచ్చా? అన్యులతో సహవాసం చేస్తే మన యొక్క ఉపవాసం ఫలిస్తుందా? ఏమ్మా, అన్యులతో ఉపవాసం అంటే ఒక ప్రత్యేకత ఉండాలి. మనం ఉపవాసం చేసినప్పుడు ఎక్కువగా దేవునితో గడిపితేనే దాని యొక్క ప్రతిఫలం పొందుకుంటాం. ఉపవాసం చేస్తూ పనికి వెళ్ళిపోవచ్చు, ఉపవాసం చేస్తూ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, ఉపవాసం చేస్తూ మాకు గడవదు కదండి అమ్మగారు అనొచ్చు మీరు. అవునండి, గడవకపోయినా సరే ఒకరోజు దేవునికి ఇస్తే మిగతా రోజులన్నీ గడిచేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి ఉపవాసము ఉంటూ మనం ఏం చేయాలంటే అన్యులతో సహవాసము చేయకుండా వేరుగా ఉండాలి. మరొక మాట చూస్తే త్రాగుబోతులతో సహవాసం. మీకు కోపం వస్తుందేం పురుషులైన వారికి? త్రాగుబోతులని అందరినీ అనట్లేదండి. త్రాగుబోతులతో సహవాసం. పురుషులు కూడా ఉపవాసం చేస్తారు. 40 దినాలు శ్రమకాల ప్రార్థనలు వస్తే లెంటు కాలంలో ఆ 40 దినాలు త్రాగమండి అయ్యగారు. 40 దినాలు అయిపోయిన తర్వాత కొద్దిపాటి అలవాటు కదండి అని అంటూ ఉంటారు. త్రాగుబోతులతో కూడా సహవాసం. 40 దినాలే ఉపవాసం ఉండి మిగతా రోజులు ఉండకూడదు ఉపవాసం అని మనం ఆలోచన చేసినట్లయితే 40 దినాలు ఉపవాసం ఉండాలి. లేకపోతే మనం అనుకున్న సమస్యల నిమిత్తం కూడా మనం ఉపవాసం ఉంటూ, ఎక్కువగా పురుషులైన వారు కూడా వారు కనపడరండి వారు ఉపవాసం చేస్తున్నట్టు. ఒకవేళ ఉపవాసం చేస్తే వాళ్ళు కూడా ఎవరితో సాంగత్యం చేయకూడదు? త్రాగుబోతులతో సాంగత్యము చేయకూడదు. అందుకే దైవజనులు అన్నారు కదా, కల్లు సారా బ్రాంది ఇల్లు నడలు గుల్లా, కల్లు సారా బ్రాంది ఇల్లు నడలు గుల్లా, తల్లి బిడ్డలు నీవు దారిద్ర్యము పాలు, తల్లి పిల్లలు నీవు దారిద్ర్యము పాలు, పాపవృత్తిని మానుకొనుమి. కళ్ళు సారా భ్రాంతి ఇల్లు నడలు గుల్ల, తల్లి పిల్లలు ఏమైపోతారంట? దారిద్ర్యం పాలైపోతారు. అంత దరిద్రాన్ని కొని తెచ్చుకోవడం అంత అవసరం అంటారా మనకి? అందుకే చెప్తున్నానండి, ఉపవాసం చేసేటప్పుడు వారి జోలికి మీరు వెళ్ళకండి. ఒక ప్రత్యేకంగా ఉంటే మనకు మంచిది అని వాక్యం తెలియచేస్తుంది. అలాగనే మరొక మాటలో చూస్తే వ్యభిచారులతో సాంగత్యము చేయకూడదు. వ్యభిచారులు అంటేనే ఏంటి? శరీరంతో చేసిందే పాపము, వ్యభిచారం అని అనుకుంటాం. మత్తయి సువార్తలో మనం వాక్యంలో చూసినట్లయితే నీ చూపే మోహపు చూపుతో చూస్తేనే అదే వ్యభిచారం అంటండి. మోహపు చూపుతో మనము దేన్ని చూడాలి? దేవునిని. మోహపు చూపు అంటే ఒక స్త్రీ వెళ్తుంటే గబాలను చూస్తాం, ఒక పురుషుడు వెళ్తుంటే గబాలను చూస్తాం. దాన్ని చూస్తేనే వ్యభిచారం అని వాక్యం తెలియచేస్తుంది కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉపవాసము చేస్తూ ఈ యొక్క వీటి జోలికి వెళ్లకుండా ఒక ప్రత్యేకంగా జీవించాలంటే, మన బ్రతుకులు మార్చుకోవాలంటే దేవుని వైపు చూస్తూనే మనం జీవించే వారముగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలమ్మా.
ఒక్క చూపుతో ఆమె చూచినవాడు ఆమెతో ఏం చేసినట్లంటండి? వ్యభిచారము చేసినట్ల అంటండి. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. ఉపవాసాలు చేస్తూనే ఉంటారు, చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఆ కాసేపే సన్నిధిలో ఉన్నప్పుడే కదా ఈ పనులు చేయాలి. తర్వాత ఉపవాస ప్రార్థనలు అయిపోయాక మరలా మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చులే అని అనుకుంటూ కొంతమంది మనస్తత్వాలు అపవాది వాళ్ళలోనికి వెళ్ళి చెడు వ్యసనాలను మరలా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఉపవాస ప్రార్థన అనగానే మనము మరొకసారి చెడుగులోనికి వెళ్ళకూడదు. ఈ ఉపవాస ప్రార్థన దీక్ష చేశాం కాబట్టి మనల్ని దిద్దుకునే నెల గనక, ఈ యొక్క అక్టోబర్ నెల దిద్దుబాటు నెల గనక, మనం ప్రతి విషయంలో మన బిడ్డల్ని ఎలాగైతే సరిదిద్దుతూ ఉంటామో మనము కూడా దిద్దుకొనవలసిన అవసరము మనకెంతైనా ఉందండి. నేను చాలా పెద్ద వయసు నుండి ఈ యొక్క బైబిల్ మిషన్ ఆరాధనలో రారాజు మందిరంలో యోసేపయ్య గారు అమ్మగారు చెప్పినట్టు చేస్తున్నాను అని మనము చాలామంది తెలివితేటలుగా ఉంటాము. ప్రతి విషయంలో కూడా పెద్ద వయసు వాళ్ళైనా చిన్న వయసు వాళ్ళమైనా మనము ఉపవాసము చేస్తూ చెడు మాటలు మాట్లాడుకున్న వ్యభిచారంతో సమానమే. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నా కూడా అది పాపముతో సమానముగానే ఉంటుంది. అందుకే దైవజనులు అన్నారు కదా, ఇతరులు మన మధ్యన ఎవరమైతే ఉన్నామో మన కోసమే మాట్లాడుకోవాలంట, కానీ లేని వాళ్ళ గురించి మనం అక్కడ ప్రస్తావించకూడదంట, మాట్లాడుకోకూడదంట. అది కూడా పాపమేనంటండి. మనం ఏం చేస్తాం? మన దగ్గర లేని వాళ్ళ గురించి ఎక్కువగా ఉదహరించి మాట్లాడుకుంటూ ఉంటాం. అవునా కాదంటారా? ఎక్కువ శాతం వాళ్ళు లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటూ పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాము. లేని వాళ్ళ విషయాలు మనకు అనవసరం. మనం ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నామో, మనం ఎంతవరకు పరిశుద్ధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి అని మనం సరి చేసుకునే వారముగా ఉండాలి తప్ప ఇతరుల వారి గురించి మనం ఎటువంటి సమస్యలు మనం చెప్పుకోకూడదండి. వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. మరొక మాట, ఆమె ఎలా పోతే నాకెందుకు, వాడు ఎలా పోతే నాకెందుకు అని అది కరెక్ట్గా ఉంది కదా నా రూట్ అనుకుంటాం. కానీ వాళ్ళు వినేవాళ్ళైతే వాళ్ళకి మంచి చెప్పి దేవుని వైపు నడిపించాలి. వినలేని వాళ్ళు అనుకోండి వదిలేయాలి. వినేవారికి ఏం చేయాలి? మంచి మాటలు చెప్పి, అది మంచి పద్ధతి కాదమ్మా బాబు, అది మంచి పద్ధతి కాదు, ఈ మంచి మార్గంలో నీవు నడువని చెప్పి నీ మాట వినేవాళ్ళకి మీరు చెప్పాలి తప్ప నా బ్రతుకు నేను కరెక్ట్గా ఉంటే చాలు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని కూడా మనలో కొంతమందికి స్వార్థం ఉంటుంది. అవునా? లేవు నాకే ఉంటుందేమో స్వార్థం కదండి, మీకుండదేమో స్వార్థం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏం చేయాలంటే మంచి నడవడికలు నడిపించాలంటే వాళ్ళ కోసం కూడా విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలు చేయాలి. విజ్ఞాపనలు అంటే ఇతరుల కోసం చేసేటప్పుడు మనం ఇతరుల్ని ప్రార్థన ఏమో మనం చేసుకునేది మన సొంత కార్యాల కొరకు. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, అన్యుల కొరకు అని మనమందరము కూడా వాళ్ళ కొరకు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన సన్నిధిలో ఉన్న మనం ఏం చేస్తామంటే నా బిడ్డ కోసమే, నా కోసమే ఉపవాస ప్రార్థన అనుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కాదండి, మీరు విజ్ఞాపనలు ఇతరుల కోసం కూడా చేస్తే మీ ప్రార్థనలు దేవుడు ఆలకించి మీ పట్ల కూడా దేవుడు కార్యము చేస్తారు. ఏశావు వంటి వ్యభిచారి అయినను హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే యాషావు వంటి వ్యభిచారి. యాషావు ఎవరు కుమారుడు? ఏమ్మా, యాకోబు కుమారుడా? ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు, యాషావు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు, కమల పిల్లలు. కానీ తన యొక్క జీవితాన్ని ప్రథమ సంతానము, జ్యేష్ఠులైన వారు శ్రేష్ఠుల సంఖ్యలో ఉండాలి. కానీ ఈ యొక్క జ్యేష్ఠుడైన యాషావు నిమిత్తములో ఎంత భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నాడో. వ్యభిచారి అయినను హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా మీరు కూడా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి అంటే దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడండి. యాషావు వంటి భ్రష్టత్వమైన జీవితం మీరు ఉండకండి. మీరు కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా, అజాగ్రత్తగా ఉండాలా?
జాగ్రత్తగా దేవుని మందిరాలకు వచ్చిన మనము చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలండి. ఒకళ్ళు ఏయో చెప్పుకుంటూ ఉంటారు, ఒకళ్ళు చెప్పారులని కునిపాట్లు వస్తుంటాయి, వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారులే, అమ్మగారు అయ్యగారు చెప్పుకొని వెళ్ళిపోతారులే అని కొంతమందికి జోలపాటగా ఉండి నిద్ర వస్తూ ఉంటుంది. కునిపాట్లు టీవీ దగ్గర ఉంటే నిద్ర రాదు, వస్తుందా? టీవీ దగ్గర ఉంటే నిద్ర అన్నదే, అసలు టైం అన్నదే మనకి తెలియదు. ఎంతసేపు అయినా కూర్చొని టీవీలో వస్తున్న సీరియల్స్, సినిమాలు చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి ప్రయాసపడి వస్తున్నారు, కానీ ప్రయాసపడుతున్న మీరు వాక్యాన్ని కూడా ప్రయాసపడుతూ వినాలండి. వినాలా వద్దా? వింటేనే కదా మీకు అర్థమవుతుంది. ఏదో వచ్చాము, చెప్పారులే, విన్నాంలే, ప్రతి సంవత్సరము ఉపవాసాలే కదా, ఉపవాస ప్రార్థనలే కదా, ఇవి చేస్తున్నాం కదా మేము ఉపవాసం, ప్రతి శుక్రవారము లేకపోతే స్వశిష్టాల ప్రతి సోమవారం శనివారము మేము ఉపవాసాలు చేస్తున్నాము కదా అనుకుంటాము. కానీ మన జీవితాలు మాత్రం మార్చుకోలేని దౌర్భాగ్య స్థితుల్లోనే మనం ఉండిపోతున్నాము. అవునా? మా సంఘంలో అలాగే ఉంటారు, ఉపవాసాలు చేస్తారు. ఆ అమ్మంటే ఈ అమ్మకు పడదు, ఈ అమ్మంటే ఆ అమ్మకు పడదు. అవునా? మనం అలా ఉండొచ్చా? 7 సన్నిధి పనుల్లో కూడా అలాగనే ఉంటారు. నేను ఎప్పుడో సీనియర్ అమ్మగారిని అంటారు, ఏమీ రాదు. సీనియరా జూనియర్ అక్కడ చూడకూడదు. దేవుళ్ళు ఎవరు ఎక్కువగా సహవాసం చేస్తారో వాళ్ళని దేవుడు ఎక్కువగా వాడుకునేటట్లు చేస్తారు. మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, యాషావులో జాగ్రత్త లేదు కాబట్టే భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకున్నాడు. యాషావులో జాగ్రత్త ఉండుంటే యాషావుకు ఉండవలసిన ఆశీర్వాదాలు ఎన్నో దేవుని ద్వారా ఒకవేళ యాకోబు విషయమే అక్కడ దేవుడు ఆ కార్యాన్ని ఒకవేళ యాషావుని ఆ రీతిగా చేయవచ్చేమో అనగా ఒకవేళ మనం వాక్యం ద్వారా పరిశీలన చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యాషావు లాంటి భ్రష్టత్వం తెచ్చుకునే వారముగా అజాగ్రత్తగా ఉండకుండా మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండుడి. అలాగనే మరొక మాటలో వ్యభిచారులైన చెడ్డతరము వారితో మనం ఉండకూడదంట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. కాబట్టి ఆ యొక్క నినివే పట్టణము భ్రష్టత్వముతో నిండి ఉంది, వ్యభిచారముతో నిండి ఉంది, పాపముతో నిండి ఉంది. యోనాకు దేవుడు కనపడ్డాడు, యోనా నీవు నినివే పట్టణము వెళ్ళు. ఈ స్టోరీ, ఈ కథ అంతా మీకు తెలుసు, మళ్ళా నేను వివరించి మీకు చెప్పనవసరం లేదు. కానీ యోనా దేవుని మాటకు లోబడక తన సొంత నిర్ణయం తీసుకొని ఏం చేశాడు? పారిపోతున్నాడండి. ఎక్కడికి? తర్షీషునకు పారిపోతున్నాడు. పారిపోతుంటే నువ్వు పారిపోతే పారిపోయేలే, నాకెందుకని దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టలేదు. నీ సంగతి నేను చూస్తాను, వెళ్ళు యోనా, నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు అని చెప్పి ఏమొచ్చింది? ఆ యొక్క ఓడకి పెద్ద తుఫాను వచ్చింది, పెద్ద గండం. యోనా ఒక్కడి వల్ల ఆ యొక్క ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోవాలి? చచ్చిపోవాలండి. యోనా ఒక్కడి వల్ల ఎంత ముప్పు తెచ్చిపెట్టాడంటే, అసలు కుటుంబంలో మనం కూడా చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి తెలియదులే, చిన్న పాపమే కదా అని అనుకుంటాం. ముప్పు ఇంటి మీదకి తెచ్చుకుంటాము, ఒంటి మీదకి తెచ్చుకుంటాము, మన మీదకి తెచ్చుకుంటాం, అల్లరి పాలైపోతాము. అవునా? అలాగా ఈ యొక్క నినివే పట్టణం అంతా కూడా దేవుడికి చాలా అయిష్టముగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరినీ చంపేయాలంటే దేవునికి క్షణం పట్టదండి. కానీ ఏ ఆత్మను నశింపచేయడానికి దేవుడు రాలేదు, కానీ ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు యెహోవా తండ్రి మాట వారు యోనా ఒక్కడు భక్తి చేశాడేమో, అందుకే యోనాకు కనబడి నీవు పలానా చోటకి వెళ్ళి నేను చెప్పినట్లు వాళ్ళకు బోధించు, ఆ పట్టణం రక్షింపబడాలని చెప్పినప్పుడు యోనా భయపడిపోయారు. ఎవరు వెళ్ళినా యోనా నినివే యొక్క గ్రామస్తులు అంటండి చంపేసేవారంట. ఆ యొక్క పట్టణానికి వెళ్తే ఏ పాదిని చూసినా చంపేయటం వల్ల ఈ యోనాకి భయం పట్టుకుంది, నన్ను కూడా ఆ రీతిగానే చంపేస్తారేమో, నేను వెళ్ళకూడదు బాబోయ్, తర్షీషుకు పారిపోదామని పారిపోయాడు దేవునికి తెలియకుండా. కానీ దేవుడు ఎలాగ రప్పించాలో దేవుడికి తెలుసు. మనం కూడా కొన్ని మార్లు పారిపోతూ ఉంటాం. అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, ఇక్కడ వింత జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు అని అనుకుంటూ ఎక్కడికెక్కడో మన అడుగులు పరుగులెడుతూ ఉంటాయి. అవునా?
పరుగులు పెడుతూ ఉంటాయి. మహత్కార్యాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి పరుగులెట్టాలి. మా పాలకొల్లో అడబాల గార్డెన్లో ఒక ప్రార్థన జరుగుతుంది. ఎక్కడి నుంచో వస్తారంటండి. ఏసీ ఫంక్షన్ హాలు. ఏసీ ఫంక్షన్ హాల్ అంటేనే గొప్ప గొప్ప వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్ అవి. మనలాంటి వాళ్ళని రాణిస్తారా? ఒకవేళ మనలాంటి వాళ్ళు స్తోమత కలిగి ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ యొక్క కుటుంబ సభ్యులను బట్టి ఏసీలోకి వెళ్తాం. అవునా? ఏసీ ఫంక్షన్ హాల్ అంటే ఏంటో అనుకుంటాం. ఏముండదు, చల్లగా ఉంటుంది అంతేనండి. అందులోకి పరుగులు పెడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా ప్రార్థన అంటే ఎవరికైనా ఆహ్వానం ఉంటుంది కదా. అందులో ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ, పేదవాళ్ళ, గొప్పవాళ్ళ అనేమి భేదం ఉండదు. ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడికి పరుగులు పెడుతున్నారండి మా సంఘం అంతా కూడా. పరుగులు పెట్టండి, వెళ్ళిపోమని మనం చెప్పం, రమ్మని మనం పిలవం. ఎవరి అవసరతలను బట్టి ఏ దైవజనులు అయితే ప్రసవ వేదన ప్రార్థన చేస్తున్నారో ఆ దైవజనులను విడిచిపెట్టి మనము ఎటు పరుగులు ఎడుతున్నాం? యోనావళి తర్షిషు కాదు. ఎక్కడ గొప్ప కార్యాలు, ఎక్కడ షూట్లు వేసుకున్న పాస్టర్ గారులు కనబడుతున్నారు, ఎక్కడ ఏ కార్యాలు జరుగుతున్నాయో వేరే వాళ్ళు వెళ్ళొచ్చి మనల్ని లాక్కెళ్తున్నారు, అక్కడికి పరుగులు పెడుతూ ఉంటాం. మరలా ఎక్కడికి రావాలి? స్థానిక సంఘంలోనికే మనము రావాలి. వాళ్ళు మీ ఇళ్ళకి వస్తారా? ఆ పెద్ద పెద్ద పాదరయ్య గారులు మీ ఇళ్ళకి వస్తారా? మీరు చిన్న చిన్న సమస్యలను బట్టి మీ కుటుంబంలో ఏదో అవసరం ఉంది, రెండయ్య గారు అని ప్రార్థనకు పిలిస్తే వస్తారా? చెప్పండమ్మా, వస్తారా? మీ అయ్యగారు మీ అమ్మగారు వస్తారా? మీ అయ్యగారు మీ అమ్మగారు వస్తారు. కానీ అక్కడికి వెళ్ళడం మీరు ఏదో మీరు ఇచ్చి కానుకలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారని కాదు. కానీ అక్కడ ఏం కనిపిస్తుందంటే ఈ యోనా కూడా తర్షీషు పారిపోయి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ తర్షీషు వెళ్ళే దారి లేకుండా దేవుడు చేసేసి నినివే పట్టణంలోని నీ కార్యాలు చేయాలి కనుక నా పట్ల, నా నామానికి నీవు మంచి పేరు తేవాలంటే, ప్రజలందరినీ రక్షించాలంటే నువ్వు నినివే పట్టణానికి తిరిగిరా అని చెప్పి చేప గర్భంలో నుండే యోనాని కక్కించారు. చేప ఎందుకు అక్కడ కనబడుతుందంటే వాళ్ళు ఎక్కువగా చేపను, మత్స్యాన్ని ఆరాధించేవారంటండి. ఆ యొక్క నినివే పట్టణస్థులు ఆ యొక్క మత్స్యం కడుపులో నుంచి యోనా రాగానే నిజంగా దేవుడు మనకి మరొక దేవుడిని, చిన్న దేవుడిని పంపించారు. ఈ దేవుడు ఏం చెప్తే అది చేయాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారండి. నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చాలా నిష్టగా చేశారు. వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన రాజుతో సహా రాజవస్త్రాలు తీసివేసి గోనె బట్ట కట్టుకుని, గోనె బట్ట అంటే కాళ్ళు తుడుచునే గోనె బట్ట అంటాం మనం. అవునా? ఒంటి మీద వేసుకుంటామా? అది ఒంటి మీద వేసుకుంటే మనకి ఎక్కువగా గురుగురులాడుతూ ఉంటుంది, అసలు మనకి ఇష్టం అవ్వదు అది. కానీ రాజుతో సహా గోనె బట్ట కట్టుకుని ఎక్కడ కూర్చున్నారంట? బూడిదలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేశారంట. ఈనాడు మనం చేస్తామా? ఫ్యాన్లున్నా, ఏసీలున్నా సన్నిధిలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేయాలంటేనే కష్టమైపోతుంది. అవునా? చాలా కష్టమైపోతుంది. ఏదో ఒక స్వల్పాహారం తిని వెళ్దాం, లేకపోతే ఏదో ఒక టీ తాగి వెళ్దాం, లేకపోతే కొంచెంగా ఏదన్నా జ్యూస్ తాగి వెళ్దాం. ఉపవాసం అంటే కఠినంగా చేస్తేనే ఉపవాసం అండి, లేకపోతే ఉపవాసం అది కానే కాదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్లు కాబట్టి డాక్టర్లు కూడా ఎక్కువగా ఉపవాసాలు ఉండకండి అని చెప్తున్నారు. మనం ఎక్కువగా ఉపవాసం ఉన్నా, ఎవరితో సహవాసం చేస్తూ ఉపవాసం ఉంటే మనకు నీరసాలు రావు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నొప్పి అనేది నామకార్థంగా ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏంటండి, ఎన్నో అనేక రకమైన జబ్బులు వస్తాయి. కానీ ఉపవాసము దీక్షతో చేస్తే, ఆ వ్రతం పెట్టుకున్నప్పుడు ఆ వ్రతంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఏవి రాకుండా యోనా చేసిన వాళ్ళందరినీ ఎలాగైతే ఉపవాస ప్రార్థన చేయించారో వారందరూ 120 మంది ఆ యొక్క ప్రజలైన వారు రక్షింపబడ్డారా? రక్షింపబడలేదా? ఉపవాస ప్రార్థన వల్ల. చనిపోవలసిన వారు యోనా వల్ల దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి ఆ యొక్క పట్టణమంతా దేవుడు రక్షించగలిగాడు. అలాగనే మనం చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సిన మాటల్లో ఇంకా ఎవరితో సహవాసము చేయకూడదంటే, మాంసముతో హెచ్చుగా తినువారితో సహవాసము చేయకూడదు. ఉపవాసం అయిపోయింది కదా, నోరు ఊరిపోతుంది, కోడికూర వండేసుకొని తినేయాలి. అవునా? ఏమైనా సరే మాంసాహారం తినాలి. ఈ 3 రోజులు వ్రతం పెట్టుకున్నాను, 3 రోజులు తినలేదు, 3 రోజులు తీరిపోయినాయి కదా అని మనం మాంసాపేక్ష గలవారముగా ఉండకూడదంటండి. వాక్యంలో చూద్దాము. సామెతలు 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, ద్రాక్షారసము త్రాగువారితోనైనను
మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. చాలమ్మా, సహవాసము వాళ్ళతో చేయకూడదంట. మితిమించి మాట్లాడట్లేదు, కానీ మనము ఎక్కువగా మాంసాహారాల అపేక్ష కలిగి ఉండకూడదు. ఉపవాసం అయిపోయిన తర్వాత ఒకేసారి మాంసాహారం తింటే మనకు అజీర్తి చేస్తుంది, మనకే ప్రాబ్లం అవుతుంది. ఉపవాసం చేశాక కొంచెం లిక్విడ్స్గా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తరువాత మనకి ఇష్టమైన ఆహారము తినవచ్చును. అంతేగాని ఉపవాసం ఉండిపోతే మొత్తం ఆహారమే తినకుండా మానేయాలని ఏమీ లేదని, మీకు ఇష్టమైన ఆహారము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని తింటే అది ఔషధముగా చేయబడుతుంది. నా జనులు మాంసము భుజించుచు, నా జనులు మాంసము భుజించునని మలాకీ గ్రంథము 3:3 కనబడుతుందండి. అలాగునని మాంసము తినుట కానీ రోమపత్రిక 14:21 కనిపిస్తుంది. మాంసము నిన్నటికి తినినను, మాంసము ఎన్నింటిని తినినను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:13 మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అలాగనే 5వది చూస్తే దుష్టక్రియలు చేయవారితో సాంగత్యము చేయకూడదు. దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి మనకేమొస్తుంది? మనకు కూడా అల్లరే వస్తుంది, మంచి వస్తుందా? అలాగుననే రాజులు దుష్టక్రియలు చేయుట వాళ్ళు చేసేవారు, కానీ తర్వాత రాజులైన వారు తన యొక్క దుష్టక్రియలు చేయటం మానివేయగలిగిన వారుగా ఉన్నారు. దుష్టక్రియలను బట్టి శిక్ష తెచ్చుకునే వారముగా మనము ఉండకూడదు. దుష్టక్రియలను బట్టి శిక్షే వస్తుంది, కానీ మనకి దీవెన రాదండి. దుష్ట పనులు చేస్తే, చెడు పనులు, చెడు సహవాసాలు మనం చేస్తే మనం కీడుకొని తెచ్చుకుంటాం. అలాగుననే ఆరో మాటలో మనం చూస్తున్నట్లయితే కోపచిత్తునితో మనము ఉపవాసము చేస్తూ కోపముగా ఉపవాసం చేయకూడదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో, ఉపవాసం చేయలేని వాళ్ళతో మనం కోపంగా మాట్లాడకూడదు. నీకేం తెలుసు, నేను ప్రొద్దున నుంచి ఏమీ తినలేదు, ఉపవాసంతో ఉన్నాను, నువ్వు చేసుకోవలేవా పని అని మనం విసుక్కుంటాం. అవునా? ప్రార్థనలు గడుపుతూ ఉంటే, బైబిల్ చదువుకుంటూ ఉంటే మనల్ని ఏమన్నారు? ఉపవాసం చేస్తూ టీవీ దగ్గర కూర్చున్నావు అనుకో, నీ భర్త అంటాడు కదా, వెళ్ళి అన్నం వండి పట్టుకురా అంటాడు. అవునా? అదే నువ్వు ప్రార్థనలో ఉన్నావు అనుకో, ఉపవాసంతో ఉండి భర్త కూడా జాలి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఉపవాసంలో ఉంది కదా, తనని ఎందుకు బాధ పెడతావు, నేనే వండి తినొచ్చులే అని అనుకుంటాడు. ఉపవాసం చేస్తూ నువ్వు టీవీ దగ్గర కూర్చున్నావు అనుకో, దేవుడు భర్తలోనికి వెళ్ళి భర్త కోపం వచ్చేలాగా, నీ కోపం వచ్చేలాగా చేసేస్తారు. మనం ఉపవాసం చేసేటప్పుడు కోపం అనేది ఉండకూడదు. ఉపవాసం చేస్తూ కోపంగా ఉపవాసంతో ఉంటే ఉపవాసం ఫలించదు. కోపము లేకుండా శాంతముతో ఉపవాసము చేయాలండి. అలాగనే వారు వెర్రి కోపంతో నిండుకొని, లూకా సువార్త 6:11 మనకు కనిపిస్తుంది. వారు వెర్రి కోపంతో నిండుకొని, నరుని కోపము దేవుని నీతిని పరిశీలిస్తుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయము 20 వచనంలో కోపదృష్టి వలన జనులు, కీర్తనల గ్రంథము 80:16 మనకు చూపిస్తుంది వాక్యము. కాబట్టి రిఫరెన్స్లు రాసుకోండి. అలాగే 6వ మాటలో కోపముతో మనం ఉపవాసం చేయకూడదు. 7వ మాటలో మనం చూస్తే అవిశ్వాసులతో కలుస్తూ ఉంటూ ఉపవాసము చేయకూడదు. అవిశ్వాసులతో కలుస్తూ ఉంటూ మనము ఉపవాసము చేయకూడదు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 వచనంలో మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. మనము ఉపవాసము చేస్తున్నామనే గర్వం మనలో కొందరికి వస్తూ ఉంటుంది. గర్వింపకూడదండి. మనం గర్విస్తూ ఉపవాసము చేయకూడదు. నేను కాబట్టి ఉపవాసం చేస్తున్నాను, నేను కాబట్టి మోకరించగలుగుతున్నాను, నేను కాబట్టి ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతున్నాను అనే గర్వం మనలోనికి అప్పుడప్పుడు సాతానుడు తెచ్చిపెడుతూ ఉంటాడు. ఎందుకు? ఇవన్నీ మనం తగ్గింపు, ఉపవాసం అంటేనే తగ్గింపు జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనంలో మనకు కనబడుతుంది, ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను
పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ధననిధి ఎక్కువగా సన్నిధిలో గడిపితేనే మనకి దొరికే ధననిధి. కానీ మన కష్టార్జితం ఆరాధనకు రండమ్మా అంటే మాకు పనుంది, మాకు ఇల్లు గడవట్లేదని ఆరాధన మానివేసి కష్టపడటానికి వెళ్తారండి. తర్వాత వచ్చే సమస్య హాస్పిటల్కి. ఆ రోజున కష్టపడిన కష్టం ఏమైపోతుందో తెలుసా? మీకు తెలియదు. హాస్పిటల్ ఖర్చు అవుతుంది. అది మీరు అర్థం చేసుకోరు. చెప్తున్నా ఏదో అయ్యగారు అమ్మగారు ఏదో ఆశించి రమ్మండి అన్నట్టు ఫీల్ అవుతారు తప్ప, ఆదివారం అనగానే కష్టార్జితాన్ని దేవుడు మనకి రెట్టింపు చేస్తాడండి. ఒక్కరోజు దేవునికి ఆరాధన అసలు మానకూడదు. ఆరాధన అంటే మానేసామనుకోండి, మీకు మిగతా రోజులు ఇల్లు గడిచేటట్లు చేస్తారు. మీరు ఆరాధన మానేసి పనికి వెళ్ళారనుకోండి, ఆ డబ్బులు హాస్పిటల్కి ధననిధి అంతా వెళ్ళిపోతుంది. మనం ధన నిధి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోవాలనుకుంటాం, కానీ అది ఏమైపోతుంది? హాస్పిటల్ పాలవుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోకుండా నా బ్రతికింతేనేమో ఆ బ్రతికన్నా ఇష్టపడతాం, కానీ ఆ యొక్క ఒక్కరోజు దేవునికి ఇచ్చి మిగతా రోజులని దేవుని ద్వారా మనం సంపాదించుకోవచ్చు అనే జ్ఞానంతో మాత్రం మనం బ్రతకాలని ఒక్కసారి కూడా నిర్ణయం తీసుకోమండి. ఆరాధన అంటే అయ్యగారికి అమ్మగారికి 7 సన్నిధి పరులకు, మిగతా వారికి పెద్ద వయసు వాళ్ళకు అనుకుంటాం, కానీ ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది. ధననిధి సంపాదించుకోవాలంటే ఆదివారపు ఆరాధన రోజున 7 ఆశీర్వాదాలు ఉన్నాయంట. 7 ఆశీర్వాదాలు ప్రారంభ ప్రార్థన నుండి ఉన్న వాళ్ళకే 7 ఆశీర్వాదాలు అందుతాయి, కానీ చివరి దీవెనకు వచ్చేసి 7 ఆశీర్వాదాలు కావాలంటే అది రాదు. కాబట్టి మనము ఉపవాసము చేస్తూ మనం ఏం చేయాలంటే ఆరాధనకు కూడా మానకూడదు. ఉపవాస ప్రార్థనకే వెళ్ళాలి, ఉపవాసం చేస్తేనే ఉండాలి అనుకోవడం తప్పండి. ఆరాధన రోజును కూడా మనం ఏకీభవిస్తూ ఆ యొక్క ధననిధి ఎక్కడుంటుందంటే ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆ ధననిధి సంపాదించుకోవాలంటే మనము సన్నిధి చేస్తూ ఉపవాసము చేస్తూ దేవునితో సహవాసము సాంగత్యము చేస్తూ మనం ఉపవాసములో ఉంటేనే ఈ దీవెనలన్నీ పొందుకునే వారముగా ఉంటాము. మరి ఎవరితో ఉండి ఉపవాసము చేయాలి, లేకపోతే ఎవరితో సహవాసము చేస్తూ ఉపవాసం ఉండాలి అని మనం చూసినట్లయితే జ్ఞానులతో. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయం 20వ వచనములు మనం చూసినట్లయితే జ్ఞానులతో సహవాసము చేస్తూ మనం జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అగును. చాలా జ్ఞానులతో సహవాసము చేస్తే జ్ఞానము గలవాడవుతాడంట. అజ్ఞానులతో సహవాసము చేస్తే అజ్ఞానుల వలె అయిపోతాము. మన దేవుడు ఎవరు? జ్ఞానవంతుడు, అవునా? జ్ఞానము కలిగిన తండ్రి. కాబట్టి మన తండ్రి గారైన దైవదాసులు దైవజనులు మన ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఎవరితో? జ్ఞానము కలిగిన తండ్రితో సహవాసము చేశారు. కాబట్టి జ్ఞానము గల తండ్రిగా అయ్యారు. అయ్యి అనేక మంది బిడ్డలను ఆయన సంపాదించుకోగలిగారు. అనేక మందిని జ్ఞానవంతులుగా తయారు చేశారు. బైబిల్ మిషన్లో ఉన్న యొక్క దిద్దుబాటు ఉపవాస ప్రార్థనలు ఏ మిషన్ వారు కూడా చేయరండి. ఒకవేళ చేసిన రాత్రికాల సమయంలో ఎక్కువ చేస్తారు, కానీ పగటిపూట చేసేవారుగా ఉండరు. బైబిల్ మిషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 3 రోజులు సంపూర్ణంగా 6 రాతి బాణల నిండా ఎలాగైతే నీళ్లు నింపబడతాయో కనాను వివాహంలో, అలాగుననే 6 పూటలు కూడా 3 రోజులు అనగా పగలు రాత్రి ప్రతి ఒక్కరము కూడా ఏకీభవించాలి. సంపూర్ణంగా జ్ఞానము గల వాళ్ళముగా అవ్వాలంటే జ్ఞానముతో మనము సహవాసము చేస్తూ ఉపవాసము చేసే వారముగా మనం ఉండాలి. దేవునితో సహవాసము చేస్తూ దేవునితో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:24లో మనం చూసినట్లయితే, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనము ఏ స్థితి నుండి వచ్చామో, ఏ స్థితి నుండి మన దైవజనులు అనగా మీ పాస్టరయ్య గారు, యోసేపయ్య గారు, అలాగనే రత్న ప్రేమిలమ్మ గారు ఏ స్థితి నుండి మీ కొరకు ప్రార్థన చేశారు, మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆలయంలోనికి వచ్చారు, రారాజు మందిరంలో ఏ స్థితిలో నుండి మిమ్మల్ని హెచ్చింప చేయడానికి వారు చేసిన ప్రసవవేద ప్రార్థనలు, మనం ఆ స్థితిని గుర్తు తెచ్చుకునే వారముగా ఉండే వాళ్ళముగా మనం ఉండాలి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము చేస్తే మనకి ఉపవాసాల వల్ల ఉపకారాలు పొందుకుంటాము.
దేవుని ప్రియ బిడ్డలారా, మీరు మీకు చెప్పవలసిన మాటలు, ఈ యొక్క మాటలు 7 మాటలు దేవునితో ఎలాగుంటూ మనం ఉపవాసము చేయాలి. మొదటి మాటలతో అన్యులతో ఉంటూ ఉపవాసము చేస్తే భ్రష్టులం అయిపోతాము. అన్యులతో ఉంటూ ఉపవాసము చేయకూడదు. ఉపవాసం చేయటం అన్న మానేయాలి. కానీ అన్యులతో సహవాసము చేస్తూ ఉపవాసాలు చేస్తారు, కానీ దాని యొక్క క్రమాన్ని మనం పాటించకుండా ఉపవాసం చేసేస్తాము. అలా చేస్తే మీకు ప్రతిఫలం ఉండదు. త్రాగుబోతులతో ఉంటూ ఉపవాసము చేయకూడదు. వ్యభిచారులతో ఉంటూ ఉపవాసము చేయకూడదు. 4వది మాంసము హెచ్చుగా తినువారితో ఉంటూ ఉపవాసము చేయకూడదు. దుష్టక్రియలు చేయవారితో కలిసి ఉంటూ ఉపవాసము చేయకూడదు. కోపచిత్తునితో కలిసి ఉంటూ ఉపవాసము చేయకూడదు. అవిశ్వాసులతో కలిసి ఉంటూ ఉపవాసము చేయకూడదు. అలాగుననే మనం ఎవరితో కలిసి సహవాసము చేస్తూ ఉపవాసం ఉండాలంటే జ్ఞానము కలిగిన తండ్రి అయిన దేవునితో సహవాసము చేస్తూ ఉపవాసము చేస్తే మనకి ఎన్నో మేలులు, మన బిడ్డల నిమిత్తము, మన ఆరోగ్యాల నిమిత్తము, మన భర్తల నిమిత్తము, మన ఇంటి వారి కొరకు, అందరి కొరకు మనము రక్షణ తెచ్చే వారముగా, మీరు మారడమే కాదు, మీ ఇంట్లో ఇంకెవరన్నా రక్షణ పొందలేని వారు ఉంటే వారి కొరకు కూడా మీరు ఉపవాస ప్రార్థనలు చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బాప్తిసం పొందవా అని కళ్ళెర చేసి అడిగావనుకో ఏమంటారు? నీవు ఉపవాసాన్ని పరీక్షించే వాళ్ళు నిన్ను ప్రశ్నించేవారుగా ఉండకూడదు. నువ్వు ఉపవాసం చేసినా ఏయో పనులు చేస్తానే ఉంటూ ఉపవాసం చేస్తున్నావు, నీకు ప్రతిఫలం ఏమొచ్చింది అని వాళ్ళ చేత మాట అనిపించే వారముగా మనం ఉండకుండా మన ఉపవాసంలో గనిష్ట కలిగి ఉంటే వాళ్ళు కూడా మాట వింటూ అవును బాప్తిసం పొందాలని ఒక తలంపు వాళ్ళకు కూడా కలుగుతుంది. మీతో ఉంటారు అన్యులైన వారు, అనేక మంది ఉండొచ్చు. అన్యులను కూడా వాళ్ళతో మీరు ఏం చేయకూడదు, సహవాసము చేసినా మీరు బాప్తిసాలు పొందాలి, దేవునిలోకి నడవాలి అని మతం మార్పిడి చేస్తున్నాం. మన మీదకి అపోహ జల్లుతున్నారు. వాళ్ళతో మనం సహవాసం చేస్తూ రక్షణ పొందండి అని మనం చెప్పకుండానే వాళ్ళు రక్షణ పొందేలాగా దేవుని వాడుకునేలాగా మనం ఏం చేయాలి? ఉపవాసంలో ఉంటూ ప్రార్థన, వాళ్ళ కొరకు విజ్ఞాపనలు మనం దేవుని యొద్ద చేసే వారముగా ఉండాలి. కాబట్టి మన విశ్వాసంలో ఎలాగా జీవించాలనేది ఆ యొక్క దైవజనుని మాటల్లో చూసినట్లయితే, విశ్వాసులు స్వజనుల మధ్యను పరజనుల మధ్యను వెలగవలెను, సౌఖ్య కాలములోను కష్టకాలములలోనూ వెలగవలెను. మనమంటండి విశ్వాసులు స్వజనుల మధ్యను పరజనుల మధ్య వెలగాలంటండి. అలాగనే సౌఖ్య కాలములోను కష్టకాలములలోనూ వెలగవలెను. అందుకే దైవజనులు వ్రాసిన కీర్తనల్లో కష్టాలలో సృష్టి కర్తపై విసుగాకు, కష్టాలలో సృష్టి కర్తపై విసుగాకు, నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు, నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు. దేవునికి స్తోత్రం. మనము కష్టాలలో ఉన్నప్పుడు దేవునిపై విసుగుదల చెందే వారముగా ఉండకుండా దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క బిడ్డలముగా మనము ఎక్కువగా విసుగుదల చెందకుండా ఈ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మనకి విజయం ఇస్తాడు. అంతే తప్ప విసుగుదలతో కష్టంలో సృష్టికర్తపై విసుగ్గుంటూ ఇదేం ఉపవాసము, ఉపవాస ప్రార్థనలు అంటూ మనం చేశామనుకోండి, మనమే నష్టపోతాము. మనకి ఏమి కూడా ఫలితము ఈ 3 దినాలు మీరు ఇల్లు వదులుకొని, భర్తలను వదులుకొని, మీ బిడ్డల యొక్క ఊర్లకి వెళ్ళడం, ప్రయాణాలన్నీ వదులుకొని దేవుని సన్నిధికి వస్తున్నారంటే నిష్టగా చేస్తేనే మీరు ప్రతిఫలం పొందుకుంటారు. వచ్చాము వెళ్ళే వారముగా మనం ఉండకుండా విన్న వాక్యాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడాడు, ఎవరితో ఉండకుండా మనం ఉపవాసం చేస్తే మన ఉపవాస ప్రార్థన నెరవేర్పొస్తుందని మనం ధ్యానం చేసినట్లయితే మనకే దేవుడు నేర్పించేవారై ఉన్నారు. ఇటు ఉపవాస ప్రార్థనకి విచ్చేసిన మీ అందరికీ కూడా ఈ మాటలు దేవుడు మీ హృదయంలో భద్రపరిచి ఈ యొక్క వాక్యానుసారముగా మీ యొక్క బాట ఎలా నడవాలో అట్టి రీతిగా మీలో మార్పు చెందుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే వారముగా మనం ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు మీ వినికిడిలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. అత్యంత ప్రేమ స్వరూపి నమ్మకము కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా నిలవబడి ప్రభువా నీ వాక్యం విత్తడానికి తండ్రి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని నాకు ఇచ్చి నన్ను వాడుకున్న సమయాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. మేము ఉపవాసము చేస్తూ ఏ రీతిగా బ్రతకాలో
ఆ రీతి యొక్క 7 విధములైన మాటలు మా ముందుంచి మాకు నేర్పించిన తండ్రి, అట్టి రీతిగా మేము ఉపవాస ప్రార్థన చేస్తూ నీ ద్వారా ప్రతి మేలులు ఉపకారములు పొందుకునే బిడ్డలముగా మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని బట్టి ప్రభువా అన్యులైన వారు కూడా తండ్రి నీలో ప్రభువా నీ మార్గములో నిన్ను నమ్ముకునే విధానాన్ని వారికి కూడా మమ్మల్ని బట్టి వారు నేర్చుకునే వారముగా మమ్మల్ని తయారు చేయమని ఈ మాటల ద్వారా నీ బిడ్డల యొక్క హృదయంలో భద్రపరుచుకొని, అలాగనే దుష్టుడైన అపవాది ఈ వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోకుండానట్లు నీ బిడ్డలైన వారు హృదయంలో నేను ఆ వాక్యాన్ని భద్రము చేసుకొని నెరవేర్పు దయచేసుకునే ధన్యత నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.